మ్యాగజైన్ స్టోరీ. పగ, ఆత్మాభిమానం, ఈగో, ప్రజాదరణ ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిలో ఉంటేనే అసాధారణంగా ఉంటుంది. మరి ఇవన్నీ పార్టీల అధినేతలకు ఉంటే ఆ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయి? అనునిత్యం అత్యంత ఉత్కంఠభరితమైన రాజకీయ ఎపిసోడ్స్ నాన్ స్టాప్గా రన్ అవుతూనే ఉంటాయి. అచ్చం తమిళనాడులో రాజకీయాల తరహాలు. 4 రోజుల పాటు తమిళనాడులో నెంబర్స్ కేంద్రంగా సాగిన హై డ్రామాని దేశ ప్రజలంతా చూశారు. ఇప్పుడు ఆ టెన్షన్కి తెరపడింది. కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ని విజయ్ అందుకున్నారు. కానీ 50 ఏళ్లకు పైగా తమిళనాడు రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలదన్నేలా సాగిపోతూనే వచ్చాయి. కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్, కరుణానిధి వర్సెస్ జయలలిత కేంద్రంగా సాగిన రాజకీయ యుద్ధంలో స్నేహం నుంచి ప్రతీకారేచ్ఛ వరకు ఎన్నో కోణాలున్నాయి. నిజంగా తమిళ రాజకీయాలు రొంబ హాట్ తంబి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తమిళనాడులో రాజకీయ సాంఘిక దురాచారాలపై పోరాటం చేస్తూ ఉద్యమాల నుంచి ఊపిరి పోసుకున్న పార్టీ డిఎంకే. అదే ఉద్యమాల నేపథ్యంతో పాటు సినీ గ్లామర్ నుంచి పుట్టిన పార్టీ అన్నా డిఎంకే. 2 ద్రవిడ పార్టీల నేపథ్యం, సిద్ధాంతాలు చాలా గొప్పవి. అటు కరుణానిధి, ఇటు ఎంజీఆర్ గొప్ప స్నేహబంధాన్ని వాళ్ళిద్దరూ నిర్వహించారు. ఆ తర్వాత ఈగోలు, పగలను ప్రతిబింబిస్తూ రాజకీయ సమరం చేశారు. పగ, ప్రతీకారం తీర్చుకునే తరహా సినిమా కథలను అద్భుతంగా రాసిన కరుణానిధి రాజకీయాల్లో మొదట ఎంజీఆర్తో, ఆ తర్వాత సుదీర్ఘకాలం జయలలితతోనూ అవే తరహా రాజకీయాలు చేశారు. నువ్వా నేనా అన్నట్లుగా 5 దశాబ్దాల తమిళ రాజకీయాలను బ్రేక్ చేస్తూ ముక్కోణపు సమరానికి తెరతీశారు దళపతి విజయ్. ఇప్పటిదాకా 2 పార్టీల పోరు చూస్తూ వచ్చిన ప్రజలు అసలు వార్ ఇకపై సాగుతుందంటున్నారు. కానీ ఇప్పటిదాకా తమిళనాట సాగిన రాజకీయ సమరం చిన్నదేం కాదు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. విజేతలెవరో తేలిపోయింది. ఎలక్షన్ ఫీవర్ నుంచి ప్రజలు బయటపడ్డారు. కానీ తమిళనాడు రాజకీయాలు అద్దరిపోయే హై డ్రామాతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. కారణం మ్యాజిక్ ఫిగర్. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దశాబ్దాలుగా తిరుగులేని శక్తులుగా ఉన్న 2 ద్రవిడ పార్టీలను చావు దెబ్బ కొట్టాడు విజయ్. అదే సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ని మాత్రం టీవీకే సాధించలేదు. ఇక చెప్పేదే ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ని తలపించే రాజకీయ పరిణామాలతో తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పొగలు సెగలు కక్కుతోంది. 50 ఏళ్లుగా 2 ద్రవిడ పార్టీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ఈ 2 పార్టీల మధ్య సాగిన సమరం దేశ ప్రజల ఫోకస్ ని కూడా గెయిన్ చేసింది. అలాంటిది ఇకపై 3 పార్టీలు సాగించే సమరం మరింత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి తమిళనాడు రాజకీయాలు తొలి నుంచి అదే తరహాలో సాగాయి. కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్ ఎపిసోడ్, కరుణానిధి వర్సెస్ జయలలిత ఎపిసోడ్ దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయ రణరంగాన్ని షేక్ చేశాయి. సామాజిక దురాగతాలు, మూఢ నమ్మకాలపై ఉద్యమించిన పెరియార్ రామస్వామి స్థాపించిన ద్రవిడార్ కజగంలో అన్నాదురై చురుగ్గా వ్యవహరించేవారు. కరుణానిధి, ఎంజీఆర్ కూడా యాక్టివ్గా ఉండేవారు. అయితే ప్రజా సంక్షేమం, సాంఘిక మార్పు సాధించాలంటే రాజకీయ అధికారంతోనే వీలవుతుందని నమ్మిన అన్నాదురై 1949 సెప్టెంబర్ 17న డిఎంకే ఏర్పాటు చేశారు. వ్యవస్థాపక సభ్యుల్లో కరుణానిధి కూడా ఒకరు. డిఎంకే 1957 శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి 15 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత ద్రవిడ నాడు నినాదంతో హిందీ వ్యతిరేక ఉద్యమంతో డిఎంకే ప్రజలకు కాస్త దగ్గరైంది. అయితే ద్రవిడర్ కజగంలో యాక్టివ్గా పనిచేయడం, ద్రవిడ సిద్ధాంతాల కారణంగా బ్రాహ్మణ ఓటు బ్యాంకు డిఎంకేకి దూరంగా ఉండేది. 1967 ఎన్నికల వేళ కాంగ్రెస్తో మరోసారి తలపడింది డిఎంకే. అప్పటికే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన రాజాజీ కాంగ్రెస్ ని ఓడించాలని పంతం పట్టారు. ఆ క్రమంలోనే బ్రాహ్మణులను డిఎంకేకి దగ్గర చేయడంపై రాజాజీ ఫోకస్ పెట్టారు. బ్రాహ్మణులారా, డిఎంకేకి ఓటు వేయడం పాపం కాదు. 89 ఏళ్ల వయసులో నా జంధ్యం పట్టుకుని చెప్తున్నా, మీరు డిఎంకేకు ఓటెయ్యాలి అని పిలుపునిచ్చారు రాజాజీ. అటు ఎంజీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. అదే సమయంలో సినీ నటి రాధిక తండ్రి ఎంఆర్ రాధా ఎంజీఆర్ ఇంటికి వెళ్లి ఆయన మీద కాల్పులు జరిపాడు. ఎంజీఆర్ ప్రాణాలతో బయటపడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయారు. కానీ గాయాలతో చికిత్స తీసుకుంటున్న ఎంజీఆర్ ఫోటోలు ఎన్నికల్లో సెంటిమెంట్ రగిల్చాయి. యువత, మహిళలు డిఎంకే వైపు చూసేలా చేశాయి. 1967 ఎన్నికల్లో 138 స్థానాల్లో గెలిచి డిఎంకే తొలిసారి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు.
దేశ రాజకీయ చరిత్రలో ఓ జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీ ఓడించడం అదే తొలిసారి. అన్నాదురై క్యాబినెట్లో కరుణానిధికి పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రీ దక్కింది. డిఎంకే పార్టీతో చరిత్ర తిరగరాసిన అన్నాదురై సీఎం అయిన 2 ఏళ్లకే క్యాన్సర్ కారణంగా మరణించారు. దీంతో అన్నాదురై వారసుడిగా పార్టీలో కీలక నేత అయిన కరుణానిధి పేరు తెరపైకి వచ్చింది. కరుణానిధికి ఎంజీఆర్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. కరుణానిధి సీఎం అయ్యారు. పార్టీ మీద కరుణానిధి పట్టు పెరుగుతోన్న కొద్దీ ఎంజీఆర్తో దూరం పెరుగుతూ వచ్చింది. మరోవైపు ప్రజల్లో ఎంజీఆర్ ఇమేజ్ రోజురోజుకి పెరుగుతోంది. 1971లో మదురైలో జరిగిన పార్టీ సభలో ఎంజీఆర్ ప్రసంగించిన తర్వాత కరుణానిధి స్పీచ్ కోసం ఎదురు చూడకుండా చాలా మంది ప్రజలు సభ నుంచి వెళ్లిపోవడం ఇద్దరి మధ్య మరింత దూరం పెంచింది. కరుణానిధి సీఎం అయిన 2 ఏళ్లకే 1971లో ఎన్నికలొచ్చాయి. ఎన్నికల ప్రచారంలో 15 రోజుల పాటు రాష్ట్రమంతా ప్రచారం చేశారు ఎంజీఆర్. మళ్లీ డీఎంకే గెలిచింది. కానీ 100 స్థానాల్లో 2000 లోపే మెజారిటీ వచ్చింది. దీంతో ఎంజీఆర్ ప్రచారం చేయకపోతే రెండోసారి డీఎంకే గెలిచేది కాదన్న చర్చ మొదలైంది. అదే సమయంలో ఎంజీఆర్ తనకు ఆరోగ్య శాఖ ఇవ్వాలని కరుణానిధిని కోరారు. నటనకు దూరమైతేనే మంత్రి పదవి ఇస్తానని కరుణానిధి స్పష్టం చేశారు. అయితే ఎంజీఆర్కు క్యాబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర చిన్న మొత్తాల పొదుపు పథకం చైర్మన్ పదవి ఇచ్చారు కరుణానిధి. ఈ పరిణామాలు ఇద్దరి మధ్య మరింత గ్యాప్ పెంచాయి. ఆ తర్వాత పార్టీ ఎన్నికల నిధులు, ఆదాయ వ్యయాల లెక్కలు పారదర్శకంగా వెల్లడించాలని ఎంజీఆర్ డిమాండ్ చేశారు. దీంతో ఎంజీఆర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కరుణానిధి. 1972 అక్టోబర్ 17న ఎంజీఆర్ అన్నాడీఎంకేను స్థాపించారు. డీఎంకేలో కొందరు నేతలు ఎంజీఆర్ వైపు నడిచారు. 1977లో జరిగిన ఎన్నికల్లో ఎంజీఆర్ ఘన విజయం సాధించారు. తాను మరణించే వరకు మళ్లీ కరుణానిధిని సీఎం కుర్చీలో కూర్చోనివ్వలేదు ఎంజీఆర్. 1977 నుంచి దశాబ్ద కాలం పాటు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య సాగిన రాజకీయ సమరం సాధారణమైంది కాదు. రాజకీయ ఎత్తుగడల స్థాయిని దాటి పగ, ప్రతీకారం కోణాలను కాస్తగా బయటపెట్టిందా రాజకీయ యుద్ధం. ఇక ఎంజీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకే పగ్గాలు ఎప్పుడైతే జయలలిత చేతికొచ్చాయో నాటి నుంచి తమిళనాడు రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. 25 పాటు కరుణానిధి, జయలలిత నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. పదే తమిళ రాజకీయాల గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేశారు. రాజకీయాల్లో పగలు సహజమే, కానీ పగ, ప్రతీకారమే రాజకీయం అన్నట్లుగా మారిపోతే ఎలా ఉంటుంది? కరుణానిధి వర్సెస్ జయలలిత మధ్య సాగిన పొలిటికల్ వార్లా ఉంటుంది. కరుణానిధి వర్సెస్ జయలలిత 25 పాటు సాగిన రాజకీయ సమరం ఇది. కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్ ఎపిసోడ్లో స్నేహం ఉంది, రాజకీయ విరోధం ఉంది, పంతం ఉంది. కానీ కరుణానిధి వర్సెస్ జయలలిత ఎపిసోడ్లో మాత్రం రాజకీయ శత్రుత్వంతో పాటు పగ, ప్రతీకారాలు ఉన్నాయి, వీధి పోరాటాలు ఉన్నాయి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరించే పరిణామాలు ఉన్నాయి. 2.5 దశాబ్దాల పాటు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన రాజకీయ యుద్ధం సాధారణమైంది కాదు. వీళ్ల మధ్య ఎంత తీవ్ర స్థాయిలో పొలిటికల్ వార్ నడిచిందంటే తమిళనాడు ప్రజలు మరో పార్టీ వైపు చూసే అవకాశమే లేకుండా పోయింది. ఇన్నాళ్ల తర్వాత ద్రవిడ రాజకీయ పార్టీల ఆధిపత్యాన్ని చెక్ పెడుతూ విజయ్ ఎంట్రీ ఇచ్చాడు. డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే అన్నట్టుగా తమిళ రాజకీయాలు సాగుతోన్న వేళ క్రమంగా కాంగ్రెస్ తన బలాన్ని కోల్పోతూ వచ్చింది. అదే సమయంలో ఎంజీఆర్ మరణించారు. ఎంజీఆర్ మరణంతో అన్నాడీఎంకేని ఎంజీఆర్ స్థాయిలో నడిపించే లీడర్ లేరని, ఇక అన్నాడీఎంకే పని అయిపోయినట్టేనన్న చర్చ సాగుతోన్న వేళ పార్టీ పగ్గాలు అందుకున్నారు జయలలిత. ఆ తర్వాత జీవితాంతం కరుణానిధితో పోరాటం చేస్తూనే వచ్చారు. అయితే అన్నాడీఎంకే పగ్గాలు అందుకోవడానికి కూడా జయలలిత పోరాటం చేయాల్సి వచ్చింది, అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఎంజీఆర్ అండదండతో జయలలిత రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో జయలలితకు రాజ్యసభలో ప్రవేశం కల్పించారు. 1985 అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఎంజీఆర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో అమెరికా హాస్పిటల్ నుంచి ఎంజీఆర్ పంపిన వీడియోను ఊళ్లలో ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో జయలలిత కీలక పాత్ర పోషించారు. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధించింది. ఎంజీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1987 డిసెంబర్లో ఎంజీఆర్ కన్నుమూశారు. ఎంజీఆర్ అంత్యక్రియల వేళ ఆయన భౌతిక కాయం ఉంచిన వాహనం నుంచి జయలలితని బలవంతంగా దించేశారు. దీంతో ప్రజల్లో జయలలిత మీద కాస్త సానుభూతి పుట్టింది.
ఎంజీఆర్ స్థానంలో ఆయన భార్య జానకి రామచంద్రన్ సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. 23 రోజులు మాత్రమే ఆమె ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన, ఆపై ఎన్నికలు. ఆ సమయంలో జయలలిత, జానకి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు డీఎంకే విజయాన్ని సులభం చేసింది. పార్టీ ఓటమి పాలవడంతో అన్నాడీఎంకే బాధ్యతలు జయలలితకి అప్పగించారు జానకి రామచంద్రన్. ప్రతిపక్ష నేతగా జయలలిత అసెంబ్లీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా జయలలితపై సాగిన దుశ్శాసన పర్వంతో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి వచ్చేసింది. 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ఒక అంశానికి సంబంధించి వాగ్వాదాలు కొనసాగాయి. ఒకానొక దశలో జయలలిత కరుణానిధిని క్రిమినల్ అంటూ మాట తూలారు. దీంతో కరుణానిధి కూడా జయలలిత వ్యక్తిగత జీవితంపై ఇష్టారాజ్యంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మరోవైపు రెచ్చిపోయిన డీఎంకే సభ్యులు జయను చుట్టుముట్టారు. మంత్రి దురైమురుగన్ జయ జుట్టు పట్టుకుని లాగారు. అంతటితో ఆగక చీర కూడా లాగారు. చీర పోవడంతో సభలో పరిస్థితులు చేజారిపోయాయి. నిండు సభలో కన్నీరు పెట్టిన జయలలిత తనకు జరిగిన పరాభవాన్ని మర్చిపోలేదు. అప్పట్నుంచే ప్రతీకార రాజకీయాలకు తమిళనాడు వేదికైంది. వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి దుశ్శాసనులు ఉన్న ఈ సభలో మళ్లీ తాను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని శపథం చేశారు. అలా పంతం పట్టిన ఆమె 2 ఏళ్ల తర్వాత ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. 1991 జూన్ 24న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టారు జయలలిత. నాటి నుంచి ఇరు పార్టీల మధ్య రాజకీయ సమరం పగా ప్రతీకార కోణాల్లోనే సాగుతూ వచ్చింది. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉండగా పార్టీ కార్యకర్తలు తమ పనులు కావడం లేదంటూ ఫిర్యాదు చేశారు. నా ఇంటికో కార్డు ముక్క రాయండి చాలు, నే చూసుకుంటా అని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. వెంటనే జయలలిత ఏ ఇంటికి పోస్ట్ కార్డు రాయాలంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అప్పటికే కరుణానిధి ఇద్దరు భార్యల ఇళ్ల దగ్గర పోలీస్ సెక్యూరిటీ ఉండడం అందరికీ తెలిసిన విషయమే. జయలలిత కౌంటర్కి కరుణానిధి కూడా అదే తరహాలో స్పందించారు. నా సంగతి సరే, ఇంతకీ నిన్ను కుమారి అని సంబోధించాలా, శ్రీమతి అని సంబోధించాలా అంటూ ఎదురు ప్రశ్న వేశారు. మాటలైనా చేతలైనా ఇరు పార్టీల మధ్య ఈ తరహాలోనే సాగేవి. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని జయలలిత మర్చిపోలేదు. 2001 జూన్ 30 కరుణానిధిని అర్ధరాత్రి అరెస్టు చేసింది జయలలిత ప్రభుత్వం. 12 కోట్ల ఫ్లైఓవర్ కుంభకోణంలో కరుణానిధి ప్రమేయం ఉందంటూ పోలీసులు వీల్ చైర్ మీద ఉన్న కరుణను బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. పోలీసులు తనను చంపడానికి ప్రయత్నిస్తారంటూ కరుణానిధి గగ్గోలు పెట్టినా ఫలితం లేకపోయింది. ఇలా 25 ఏళ్ల పాటు జయలలిత మరణం వరకు నువ్వా నేనా అన్నట్టుగా డీఎంకే, అన్నాడీఎంకే తలపడ్డాయి. ఇప్పుడు విజయ్ పార్టీ రాకతో ఇకపై ట్రయాంగిల్ వార్ తప్పేలా లేదు. అన్నాదురై మరణం తర్వాత డీఎంకే పగ్గాలు చేపట్టిన కరుణానిధి 5 సార్లు తమిళనాడు సీఎంగా పనిచేశారు. డీఎంకేని అత్యంత బలమైన పార్టీగా తయారు చేశారు. కరుణానిధితో విభేదించి అన్నాడీఎంకే స్థాపించిన ఎంజీఆర్ రాజకీయాల్లోనూ తిరుగులేని స్టార్ అని నిరూపించుకున్నారు. ఎంజీఆర్ వారసురాలిగా అన్నాడీఎంకే పగ్గాలు అందుకున్న జయలలిత తమిళనాడు రాజకీయాలను షేక్ చేశారు. మధ్యలో విజయకాంత్, కమల్ హాసన్ లాంటి వాళ్ళు విఫలం అయ్యారు. కానీ సినీ గ్లామర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన కరుణానిధి నుంచి జయలలిత దాకా తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘకాలం తమ ప్రభావాన్ని చూపించారు. ఇదంతా ఇప్పుడెందుకు చర్చించుకోవటం అంటే అదే సినీ గ్లామర్తో డీఎంకే, అన్నాడీఎంకేలను మట్టి కరిపించి విజయ కేతనాన్ని ఎగురవేశాడు విజయ్. వాళ్ళ తరహాలోనే తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై లాంగ్ రన్ చేస్తాడా? కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తర్వాత కూడా చాలా మంది సినీ స్టార్స్ పొలిటికల్ స్క్రీన్ వైపు చూశారు, కానీ రాణించలేకపోయారు. విజయకాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలు పెట్టారు, కానీ అధికారాన్ని అందుకోలేకపోయారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇదిగో వచ్చేస్తున్నాను, అదిగో వచ్చేస్తున్నాను అంటూ ఫ్యాన్స్ ని ఊరించిన రజనీకాంత్ చివర్లో పొలిటికల్ ఎంట్రీ ఆలోచనని విరమించుకున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న దాకా విషయాన్ని తీసుకురావడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం, ఇలా చాలా ఎపిసోడ్స్ నడిచాయి. కారణం ఏదైనా చివరి నిమిషంలో పార్టీ పెట్టే ఆలోచనని రజనీకాంత్ విరమించుకున్నారు. జయలలిత మరణం తర్వాత రజనీకాంత్ కి కాషాయ కండువా వేయాలని, దీంతో తమిళనాడులో తిరుగులేని శక్తిగా ఎదగొచ్చని బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. అమిత్ షా, మోదీ లాంటి నాయకులు కూడా రజనీకాంత్ ని కలిసినా రాజకీయాల వైపు ఆయన ఆసక్తి చూపలేదు. భారతదేశం గర్వించదగ్గ అతి కొద్ది మంది నటుల్లో ఒకరు కమల్ హాసన్. ఎలాంటి పాత్రలో అయినా అద్భుతంగా ఒదిగిపోయే కమల్ హాసన్
రాజకీయ పాత్రలో మాత్రం ఒదగలేకపోతున్నారు, సక్సెస్ కొట్టలేకపోతున్నారు. 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించారు కమల్ హాసన్. పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కేవలం తమిళనాడు మీద దృష్టి పెట్టకుండా సౌత్ ఇండియాలోని పార్టీలను కలుపుకుని జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసించడం మీద కూడా దృష్టి పెట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటును కూడా కమల్ హాసన్ పార్టీ గెలుచుకోలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకున్న కారణంగా కమల్ హాసన్ ని డీఎంకే రాజ్యసభకి పంపింది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తర్వాత తమిళ రాజకీయాల్లో కాస్తో కూస్తో ప్రభావం చూపిన సినీ స్టార్ కెప్టెన్ విజయకాంత్. 2005లో డీఎండీకే స్థాపించారు విజయకాంత్. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే 29 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. విజయకాంత్ ప్రతిపక్ష నేత అయ్యారు. ఆ తర్వాతి కాలంలో అదే ఊపుని విజయకాంత్ కొనసాగించలేకపోయారు. ఇక తమిళనాడు రాజకీయాల్లో సినీ స్టార్స్ హవాకి ముగింపు పడినట్టే అనుకుంటున్న వేళ విజయ్ పొలిటికల్ స్క్రీన్ మీదికి ఎంట్రీ ఇచ్చారు. ఎవరి అంచనాలకు అందని విధంగా ఎన్నికల సమరంలో 2 ద్రవిడ పార్టీలను ఓడించారు. అతిపెద్ద పార్టీగా అవతరించింది టీవీకే. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకి రెడీ అయ్యారు విజయ్. 5 దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్య నువ్వా నేనా అన్నట్టుగా తమిళ రాజకీయాలు సాగాయి. ఇప్పుడు విజయ్ ఎంట్రీతో మరింత రసవత్తరమైన ట్రయాంగిల్ వార్ మొదలైందనే చెప్పాలి. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.